వర్షం పడుతుంది, కారు వచ్చి ఆగింది. ఎవడ్రా వీడు? కొత్త ఎంట్రీ. ఇది నీ పెరేడ్ గ్రౌండ్ కాదు. వాక్ ఫాస్ట్. సార్ ఐపీఎస్ ఆఫీసర్ సార్. ఐపీఎస్ ఆఫీసర్, అకాడమిక్ ఇక్కడ టాపర్. ఆల్ఫాబెట్స్ ఉండవు, ఓన్లీ నంబర్స్. వీడికి ఆ బ్లాక్ స్లేట్ ఇచ్చి డీటెయిల్స్ రాసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఫోటోస్ తీయండి. అంటే క్రిమినల్. వాడు వీడియో ఏంటి సార్? కాస్త డెకరం మెయింటైన్ చేయండి సార్ ప్లీజ్. వీడి గురించి విన్నాను. దిస్ వాజ్ రియలీ గుడ్. లైక్ ప్రభాస్ అన్నని వాడు వీడు అని రెఫర్ చేస్తున్నప్పుడు అక్కడ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అనే టైటిల్ కట్ పడడం వాజ్. యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్ లో తేడా ఉండదని. ఇది బాగుండే. ఇలా యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్లో తేడా ఉండదు. కాండక్ట్ ఇష్యూస్ వల్ల ఓసారి టర్మినేట్ అయ్యాడని. చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడో. ఖైదీ యూనిఫామ్ ఏంటి సార్? ఇది రిమాండ్ ఇది పీరియడ్ అంటే కదా. అదే Shut up. జైల్లో. I hate civilian costumes in my compound. It has to be either khakis or kaidis. వీడు బట్టలు ఉడదీసి మెడికల్ టెస్ట్ పంపించండి. మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటు ఉంది. What? రైట్ ఫ్రమ్ ఎ చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ వన్ వన్ బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్. స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా సార్, ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంది అన్న చెప్పు, ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంది? సో ప్రభాస్ బర్త్డే రోజు బోల్డ్ సినిమా అప్డేట్ వచ్చింది. లైక్ ఫౌజీ పోస్టర్ రిలీజ్ అయింది, రాజాసాబ్ పోస్టర్ రిలీజ్ అయింది, దాంతోపాటు సలార్ పోస్టర్, కల్కి పోస్టర్, బోల్డ్ పోస్టర్ రిలీజ్ అయినా దేర్ వాజ్ సంథింగ్ ఇన్కంప్లీట్. లైక్ కంప్లీట్నెస్ లేదు. ప్రభాస్ బర్త్డే రోజు ఒక మాస్ అప్డేట్ లేదే అనుకునే టైంలో ఇది రిలీజ్ చేశారు. సో అది నైట్ ఇంకేం అందరూ పడుకునే టైంలో ఇలా నైట్ ఇలా పడుకోవడం ముందు ఇలా ట్విట్టర్ ఓపెన్ చేయగానే సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేశాడు, ఇంకొంచెం సేపు జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్ అని. అలా వెయిట్ చేస్తూ వదిలిన టీజర్ ఇది, లైక్ సౌండ్ ఆఫ్ స్పిరిట్. సో ఈ బిట్ని అయితే వదిలారు. ఇట్ వాస్ క్రేజీ అనే చెప్పొచ్చు. లైక్ విజువల్స్ లేకుండా జస్ట్ ఆడియోతో లైక్ స్టోరీని విజువల్స్ని ఇమాజిన్ చేసుకోవడం వాజ్ జస్ట్ అమేజింగ్. అండ్ ఈ ఒక్క ఆడియోతో చెప్పొచ్చు మన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ అన్న క్యారెక్టర్ని ఎంత వైలెంట్గా డిజైన్ చేయబోతున్నాడని. ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే, విజువల్స్ కూడా లేకుండా జస్ట్ ఆడియోతోనే మొత్తం ఇంటర్నెట్ షేక్ అవుతుందంటే అర్థం చేసుకోండి. సినిమా రిలీజ్ అయినప్పుడు నెక్స్ట్ లెవెల్ యూరోపియా ఉంటుంది. అండ్ అందులో వచ్చే లైక్ కొన్ని టర్మ్స్. సో ఆ టీజర్లో నాకు అర్థమైంది ఏంటంటే ప్రభాస్ అని ఒక పోలీస్ ఆఫీసరే. సో ఏదో జరిగింటుంది, దానివల్ల తను జైల్లో రిమాండ్ కోసం పెట్టింటాడు. సో ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, సారీ ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ అకాడమిక్ టాపర్ యాజ్ వెల్. అండ్ దాంట్లో ఖైదీ కూడా, అంటే క్రిమినల్ అన్నట్టు కూడా చూపించారు. స్టోరీ ఏ దవ్వబోతుందో తెలియదు. లైక్ స్టోరీ ఏదైనా అయింది. లైక్ సందీప్ రెడ్డి వంగ క్యారెక్టర్స్ రా అండ్ రస్టిక్. సో తన క్యారెక్టర్ డిజైనింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ప్రభాస్ని ఒక రూత్లెస్ కాప్గా చూపబోతున్నాడు. ఒక 1000 కోట్ల మార్కెట్ ఉన్న హీరో, ఒక 1000 కోట్ల సినిమా తీయగలిగే సత్తా ఉన్న డైరెక్టర్, వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే లైక్ వెన్ అ డైనోసర్ మీట్స్ వైల్డ్ యానిమల్ లైక్ సందీప్ రెడ్డి వంగ, సినిమా వోంట్ బి ద సేమ్ అగైన్. ఒక నెక్స్ట్ లెవెల్ హిస్టరీ క్రియేట్ అవుతుంది ఈ సినిమాతో. అండ్ ఈ వితౌట్ విజువల్సే గూస్ బంప్ తెప్పించడం వాజ్ జస్ట్ సందీప్ రెడ్డి వంగ థింగ్స్. సో ప్రభాస్ అన్న వాయిస్ రాగానే కంప్లీట్లీ గూస్ బంప్స్ అనే చెప్పొచ్చు. సో యూనిఫామ్ ఉన్నా లేకపోయినా తన బిహేవియర్ ఏది చేంజ్ అవ్వదు అన్నట్టు. సినిమా హిట్ అయినా హిట్ అవ్వకపోయినా ప్రభాస్ రేంజ్ అలానే ఉంటుంది. సో తన నార్మల్ సినిమా, తన యావరేజ్ ఫ్లాప్ టాక్తో వచ్చిన సినిమానే 400 to 500 crores కలెక్ట్ చేస్తుందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ యునానిమస్ టాక్ వచ్చే సినిమాకి స్కై ఇస్ ద లిమిట్. సో మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ దిస్ వన్. ఇంకా సినిమా ఇప్పుడే అప్డేట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ దిస్ బ్లాక్ బస్టర్ కాంబో. చూద్దాం ఎలా ఉండబోతుందో సినిమా.